బడ్జెట్ పద్దులపై శాసనసభలో వాడివేడి చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రావట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తే వారం వారం బిల్లులు చెల్లిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎవరికి ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. ఇటు ఇప్పపువ్వు సారా స్కీంపై సభలో రచ్చ జరిగింది. ఈ స్కీంకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి చేసిన సెటైరికల్ కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రులు. బడ్జెట్ పై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య సవాళ్ల యుద్ధం నడిచింది. నియోజకవర్గానికి 4.5 లక్షల ఇండ్లు ఇస్తామని మోసం చేశారన్నారు పల్లా. ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం మన కుటుంబమే వాళ్ళ కోసం కట్టాలనేటువంటి ఆలోచనతో అంత భారాన్ని మోస్తూ పనిచేస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు నియోజకవర్గానికి 4.5 లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు, బిల్లులు తగ్గి అధ్యక్ష మొత్తంగా ఉరుకులు పెట్టిస్తే కూడా 5.5-6 వేల కోట్లు దాటట్లేదు. కాబట్టి దాన్ని సరిపోయేంత పెట్టాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీ అవుట్స్కర్ట్స్ లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పనిచేసే ప్రాంతానికి దూరంగా ఉండటంతో బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో ఉండేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదని చెప్పారు. మే మొదటి వారంలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి. 2 BHK నాడు కట్టిన వాట్లలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచీలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. పెరికేడు గ్రామం అని చెప్పి రాయపర్తి మండల్లో, మరి అట్లనే తొర్రూరులో కూడా 6వ వార్డులో చాలా మంది ఇల్లు కూలగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి అది ఎలక్షన్ ముందు స్టంటా తెలియదు, లేకపోతే ఏందో తెలియదు. ఎంతో మంది పాపం ఇల్లు కూలగొట్టుకొని ఈరోజు నీడ లేకుండా ఉంటున్నారు. ఇప్పపువ్వు సారా తెచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గిరిజనులకు కూడా ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పపువ్వు లిక్కర్ హెల్త్ కు కూడా మంచిదన్నారు. తెలంగాణ బ్రాండ్ లో కొత్తగా ఇప్పపువ్వు లిక్కర్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. శాసనసభలో ఇప్పపువ్వు సారాపై మాట్లాడారు అనిరుద్ రెడ్డి. ఈ ఇప్ప పువ్వుతోని మనం ఎన్ని చేయగలుగుతాము, మన ఆదివాసులకి, మన ఎస్టీ సోదరులకి, వాళ్ళకి ఇప్ప పువ్వుతోని మనము ఇంగ్రీడియంట్స్ చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడం అనేది ఈరోజు నా కాన్సెప్ట్ అధ్యక్ష. ఇప్ప కోలా, కోకోకోలా, పెప్సీ అందరూ అంటున్నారు దాంట్లో కెమికల్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్ప కోలా కూడా మనం తయారు చేసి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పపువ్వు సారా స్కీమ్ పై బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ గాంధీ పేరు మాత్రం ఈ స్కీమ్ కు పెట్టొద్దని సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీనిపై సభ గందరగోళంగా మారింది. పైడి రాకేష్ క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్ లా ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. మహిళలను కించపరిచేలా రాకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు సీతక్క. నోరు జారి ఉండొచ్చు, క్షమాపణలు చెప్తే కిరీటం పోతుందా అని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. సభకు క్షమాపణలు చెప్పాలని, అన్పార్లమెంట్ పదాలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు పొన్నం. మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు? ఇందిరమ్మ పేరు నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం మనం గొప్పతనం లక్ష్యం. దానివల్ల మన కిరీటం కింద పడిపోదు. సభ గందరగోళంపై స్పందించారు హరీష్ రావు. చిన్న విషయానికి గంట నుంచి సభా సమయం వృధా చేస్తున్నారన్నారు. తప్పులుంటే రికార్డుల నుంచి తొలగించి సభను కొనసాగించాలని కోరారు హరీష్. ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి సభ్యుడు సభా సాంప్రదాయాలు పాటించాలని సభ్యులను కోరారు స్పీకర్. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.